ఇప్పుడు ఆత్మీయంగా ఇంక్రీజ్ అయినా నాకు తెలుసు నిన్ను నేను ఏ విధంగా హ్యాండిల్ చేయాలో. యేసు నామములో దేవుని యొక్క అభిషేకం ద్వారా నిన్ను నేను చేంజ్ చేస్తున్నా. నిన్ను నేను నాకు కావాల్సిన విధంగా నేను నీతో మాట్లాడుతున్నా. న్యూ లెవెల్ వచ్చిందంటే ప్రాబ్లం కూడా న్యూ గానే వస్తది. అంటే ఎక్కడైనా నువ్వు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకుండా ఉండవు. అవి ఎప్పటికీ మారవు. ప్రతి స్టేజ్ లో కూడా దేవుడు నిన్ను పెద్ద పెద్దగా మారుస్తూ ఉంటాడు. నువ్వు పెద్దగా అయ్యే కొద్దీ నీ ప్రాబ్లం ని నువ్వు హ్యాండిల్ చేసే ఆ వే ఆఫ్ లుకింగ్ అన్నది చేంజ్ అయిపోతుంది. లేదా అప్పుడు వస్తే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడే అది నీ ముందుకు మరలా వచ్చినట్లయితే ఇప్పుడు నువ్వు దాన్ని చూసే ఆ విధానం అన్నది మారిపోయింది. ప్రాబ్లం అన్న దాంట్లో ఏం చేంజ్ లేదు, కానీ నీ యొక్క స్టేటస్ అనేది పెద్దగా అయిపోయింది. నీ స్పిరిచువల్ కాన్సెప్ట్ ఇంక్రీజ్ అయింది. నీ యొక్క ఫిజికల్ వేస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. ఆ థింకింగ్